నా ఏం చెప్తామంటే నువ్వు చూస్తూనే ఉన్నావు నా పోయిన సంవత్సరం నువ్వు ఇష్టం మన ఛానల్ కూడా బాగా చేసింది దాని దికెళ్ళి పబ్లిక్ కూడా మన ఛానల్ ద్వారా చాలా హిందువులకు జర అవేర్నెస్ పెరిగింది ఎందుకంటే మన మెయిన్ ఛానల్ లెవెల్ వస్తలేరు మీలాంటి యూట్యూబర్లు మా లాంటి హిందువులని కానీ ఈ దేశంలో జరిగే ద్రోహాలను కూడా మీరు అరికడుతురు కానీ పెద్ద పెద్ద ఛానళ్ళు వస్తలేరు నా భయపడుతురు కాబట్టి ఎందుకంటే మొన్న కూడా ఆ సంఘటన జరిగింది మీరు చూసారు అప్పుడు కూడా అదే పిచ్చోడు అన్నాడు ఇప్పుడు కూడా అదే పిచ్చోడు అంటూ నేను అడిగేది ఒకటి ఈ ముస్లిం వాళ్ళు ఒక్కళ్ళే పిచ్చోలు ఉంటున్నారు అన్న ఈ ముస్లిం వాళ్ళే పిచ్చోలు అయితే ఎందుకు పెట్టిరు మన దేశంలో ఇలా తీసుకో ఎర్రగడ్డలను లేకపోతే ఎన్కౌంటర్ చేసి పడేస్తే ఒక పని అయిపోతుంది ఓకే వాళ్ళు చేయడం మేమంతా హిందువులము వేల మంది రోడ్ల మీద రావడం మళ్ళీ మా మీద కేసులు బుక్ కావడం మేము పోతున్నాం ఇప్పుడు అడిగితే ఏమంటాడు అటు పిచ్చోడు వాడిని తీసుకొని జైలు వేసామంటారు ఇప్పుడు వాడిని జైలు వేస్తారు మమ్మల్ని జైలు వేస్తారు ఇప్పుడు న్యాయం ఎక్కడ దిక్కుందానా మేము ధర్మం కోసం కొట్టాడే మమ్మల్ని వేస్తారు అన్యాయం చేసే వాడిని కూడా వేస్తారు ఇదంతా కాకుండా నేనేమంటున్నా అంటే ఒకటేసారి ఒక్కొని ఎన్కౌంటర్ చేస్తే ఇంకొకటి ఇటువంటి దానికి రాడని నేను అనుకుంటున్నాను ఎన్కౌంటర్ గురి కూడా కాదు పబ్లిక్ లో ఎక్కడైతే అయిందో అనే ఇన్సిడెంట్ ఎందుకంటే మన బంగ్లాదేశ్ లో చూసారు ఒక హిందూని పట్టుకొని అట్లా చేసారు అదే విధంగా ఇడు చేసిండు లైవ్ వీడియోలు వస్తున్నాయి అన్నీ ఉన్నాయి అసలు తీసుకొని ఉరి తీయరు ఇవన్నీ ఎందుకు అవుతున్నా అంటే నాకు తెలిసిన మట్టుకి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందన్న కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్ కోసం ఏమన్నాడంటే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అన్నారు కదా ఆ విధంగా ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమైపోయింది ముస్లింలే ఇప్పుడు మన గవర్నమెంట్ కుచ్బికరతో చెల్తా అన్నట్టు ఉన్నదన్న ఒకవేళ ఇప్పుడు చాలా మంది అంటూ లేదు సమ్మక్క సారక్కకు కూడా మన రేవంత్ రెడ్డి గారు చేశారు అది అంటే నేను ఒకటే అడుగుతున్నా ఎన్నో రోజులకి వెళ్ళి మన క్యాంప్ ఇది నడుస్తుంది ఏది హైటర్ నడుస్తుంది హైటర్లో మన ఓఎస్ గాంధీ హైటర్లో వంది కాలేజ్ ఉంది ఆ కాలేజ్ మీద ఎందుకు దాడి చేస్తలేరు అది చెరువు మీద ఉందనేసి క్లియర్ కట్గా ఉంది అది కాకుండా చిన్న గుడిచలు అవి ఇవి తీసేస్తుంటారు ఎందుకంటే దాంట్లో చదివేటోళ్ళు అంతా ముస్లిం వాళ్ళు ఉన్నారు అది తీస్తే వీళ్ళకు ఓటింగ్ రాదని చెప్పి ఆపుతారు అప్పుడు మనం ఎట్లా అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు అందరికీ సమానంగా చూస్తున్నారని ఇప్పుడు ఒక్క మంచి కూడా వస్తలేడన్నా ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన అయింది ఇప్పుడన్నా కనీసం మేలుకొని మన పార్టీలను పక్కకు పెట్టి మన దేశాన్ని కాపాడుకుందాం అటు ముస్లిం వద్దు ఇటు ఇదేమొద్దు మన దేశాన్ని కాపాడుకుందాం ఏడ న్యాయం ఉంటే ఆడ న్యాయం చేయరు ఏడ అధర్మం ఉంటే ఆడ అది లేక ఉట్టి మేమే కూడా చాలా మంది వస్తలేరు హిందువులు కూడా చాలా మంది వస్తలేరు హిందువులు కూడా చాలా మంది ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళకు ఇప్పుడు పార్టీ విధంగా నేను చెప్పిన కదా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే సగం మంది ముస్లిం ఓటుతో గెలవలేనా మన హిందువుల ఓట్లతో కూడా హిందీలో ఓట్లు ఉన్నాయి కాబట్టి గెలిచిండు అదే అంటున్నా అన్న ఇప్పుడు మన హిందువులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ ఇంటి మీదకి దాకా వచ్చేదాకా తెలియదు ఇప్పుడు ఈ ముస్లిం ఇప్పుడు మొన్న చేసిన వ్యక్తి కూడా ఏంటంటే అన్న వాడు పిచ్చోడు కాదు ఇది ఒక స్కామ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు గరీబ్ ముస్లిం వాళ్ళని పడతాడు అన్ని ముస్లిం వాళ్ళు కాదు కొంచెం మంది గరీబ్ ముస్లింలని బట్టి వాళ్ళకు పైసలు ఇచ్చి ఈ విధంగా చేపిస్తారు వీళ్ళకి ఒక క్లాస్ పెట్టిరు వీళ్ళకి స్టడీకి వాళ్ళు కూడా గరీబ్ ఎందుకంటే అన్న ఇప్పుడు లవ్ జిగాత్ చూడన్న లవ్ జిగాత్ అయిపోయి ఇది కూడా ఇప్పుడు నేనేమంటున్నా హిందూ జిగాత్లకు అయిపోయింది లవ్ జిగాద్ పోయి ఇప్పుడు హిందూ జిగాద్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే గుడ్ల మీద దాడి ఇట్లా ఇవ్వాలని కొంతమంది ఏర్పడు ఎందుకంటే అన్న డుల్లు మాల్లో మీకు ఐడియా ఉంటుంది డుల్లు మాల్లో ఒక 500 మంది మొగోళ్ళు పనిచేస్తే ముస్లిం మొగోళ్ళు పనిచేస్తే ఒక 50 మంది మన హిందూ మహిళలను పెడతాడు ఎందుకంటే ఆడ ట్రాప్ చేసుకోనికి మన హిందూ లేడీస్లని ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది గరీబోళ్ళు ముస్లిం వాళ్ళని దేవులాడుకొని పాప వాళ్ళు పని ఏం చేసుకోలేకపోతారు వాళ్ళని అరే పైసే తీరేపా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఇసొంటి పని చెప్పిస్తారు పాపం వాళ్ళకేం తెలుస్తుంది ఈ దెబ్బలు ఇవన్నీ అయితే వాళ్ళకి తెలుస్తలేదు ఎవడైతే మెయిన్ ఉన్నాడో వాణ్ణి పట్టుకోవాలంటే మన గవర్నమెంట్ కూడా మనకు సైడ్ ఇవ్వాలా ఇటువంటి ఒక్కొని ఎన్కౌంటర్ ఇటువంటి పిచ్చోడు ఉన్నా కూడా లేకున్నా కన్నా ఒక్కొని ఎంతో మంది మన దేశం కోసం పోరాడుతున్నారు మిలిటరీలలో చచ్చిపోతున్నారు ఇటువంటి ఒక్క పిచ్చి కుక్కని ఒక్కొని ఎన్కౌంటర్ ఎక్కడైతే అయితే ఇంకొకసారి ఓనర్కి భయం ఉంటుంది ఎవడైతే పంపిస్తాడో అంత అందరికి భయం ఉంటుందన్న మీ మీడియా ద్వారా నేను తెలిపేది ఏంటంటే మీరన్నా ఈ ఎవిడెన్స్ అందరం కలిసి ఉందామనే దాన్ని తీసుకెళ్లాలన్న జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ వాడు పిచ్చోడు అని అంటున్నారండి పిచ్చోడు అయితే కాదండి ఎందుకంటే ఆ రోజు శనివారం రోజు నైట్ నేను కూడా ఉన్నా వాడు మేము ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఫాలో అవుతుందన్నాడు ఇదిగో ముక్కు 4 రాయ అంటే రాసిండాడు ముక్కు 4 రాయరా అంటే రాసిండాడు ఏ వాసనం అయితే పోయిండో ఆ వాసనం మేము నాలుగుతో నాకు పిచ్చినామండి వాడిని కోపం చేసి వానికి ఏ విధంగా మేము చెప్తుంటే ఫాలో అవుతుండు వానికి మద్దతు లేకపోతే లేనట్టు ఉండాలండి వాడు ఏం చెప్పినా కానీ పలకకుండా ఉలకకుండా గమ్మున ఉండాలి ఇక్కడనే ఇక్కడ పండ్లు ఇక్కడ పూలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాడని చెప్పేసి విన్నాము మేమేందంటే అమ్ముకొని అని చెప్పేసి మేము అందరం ఊకొని యాక్సెప్ట్ చేసాము కానీ ఈ విధంగా చేస్తే మేము మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మనీయమండి ముస్లిం వాళ్ళని అమ్మనీయము మాకు మాత్రం ఇష్టం లేదు మేము ఏంటంటే ఎవరైనా బతకాలని చెప్పేసి మనకు ఉన్నది కానీ వాళ్ళకి అట్లా లేదు ఎందుకండి వానికి మతృ స్థితి లేదని చెప్పేసి కప్పిపోస్తున్నారు మతృ స్థితి 100% ఉందండి
మధురితి లేనోడు లేనట్టు ఉండాలండి. వాడు మేము ఏం చెప్తే అది ఫాలో అవుతుండండి. జై శ్రీరామ్ చెప్పగానే చెప్పిండు. మా కోపం ఉలికి మేము ఇచ్చే ఆవేదనతో వాడు ఏం చేసిండు, జై శ్రీరామ్ చెప్పిండు. ముక్కు నాలుగు రాసిండు, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ముక్కు నాలుగు రాసిండు, నాలుగేతో నాకిండు. వాడు చేసి ఏ మాత్రం గలీజ్ చేసిండు అదంతా నాలుగేతో నాకు పిచ్చినామండి. మేము అందరం కలిసి ఆ రోజు నైట్ నాకు పిచ్చినాము. చట్ట ప్రకారంగా మేము ఏం చేసినాము, చట్టానికి అప్పచెప్పినాము. కానీ మనకంటూ ఒక చట్టం తీసుకురావాలి. ఏమని, హిందూ దేవాలయం పైన చెయ్యేస్తే నరికి చంపేస్తారు, హిందూ దేవాలయం పైన చేయేస్తే నరికి చంపేస్తారన్న చట్టాన్ని తీసుకురావాలండి. ఆ చట్టాన్ని తీసుకొస్తే మాత్రము ప్రతి ఒక్కరికి మళ్ళీ హిందూ దేవుని పైన చెయ్యేస్తే హిందూ చూసినా మనం చంపేస్తారు అన్నట్టు వాళ్ళకి భయం భక్తి ఉంటది. మళ్ళీ మన హిందూ దేవుళ్ళ దగ్గర కూడా రాడు, మళ్ళీ చెయ్యి కూడా వాడు వేయలేడు. అలాంటి చట్టాన్ని తీసుకొస్తేనే మనకు బాగుంటది. లేకపోతే అలాంటి తీసుకురాకపోతే అలాంటి చర్య మా పబ్లిక్ మా హిందూసే తీసుకుంటారు. ఎందుకంటే చట్టం ప్రకారంగా మేము చట్టాన్ని పట్టించాం. కానీ చట్టం వల్ల మనకి ఏం చేస్తలేరు, మనకి శిక్ష లేదు, ఏం లేదు, మనకి రక్షణ ఇస్తున్నారు. మనకి ఏంటి మాట్లాడిండు, వాడు ఏం చెప్పలేదు. వాడు కర్ణాటక అంట వాడు. అవన్నీ వాడు ఎట్లా అంటే మేము అడిగేదానికి క్వశ్చన్ చెప్పట్లేడు. ఏం చెప్పినా కావాల్సుకొని గమ్మునుకుంటుండే. ఎందుకంటే పెద్దది ఇంకా మనం మాట్లాడుతున్నా అన్ని బయట పడతాయి అని చెప్పి వాడు అదొక తెలివితో మామూలు ఎన్ని దెబ్బలు వేసినా కానీ వాడు ఊకుంటుండే కానీ భరిస్తుంది. కానీ వాడు మాత్రం చెప్పట్లేడు, ఏది అడిగినా చెప్పట్లేదు. కానీ ఒకటి మేము చెప్పుడు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అన్నాడు, ముక్కు నాలుగు రాసుడు, ఇవన్నీ మేము చెప్పిన అన్ని వాడు చేసిండు, ఫాలో అయ్యిండండి. వాడికి తెలియదు అనుకున్నోనికి, మసరితి లేదన్నోనికి ఇవన్నీ ఎట్లా చేస్తాడండి. దానికి మాకు ఆన్సర్ కావాలండి, ఇమీడియట్ మాకు ఆన్సర్ కావాలి దానికి. మా ఒకటే న్యాయం కావాలండి. హిందూ దేవాలయం పైన చెయ్యేస్తే హిందూస్ చంపేస్తారు, అలాంటి చట్టం కావాలా. అలాంటి చట్టం అయితేనే వాళ్ళకి భయం ఉంటది. ఏడైతే ఏ విధంగా భయం ఉంటుందో ఆ విధంగా భయం ఉంటది. మన తెలుగు దేవుని పైన కూడా చెయ్యడానికి కూడా మనకి భయం కావాలండి. మేకను బలిచ్చినట్టు బలిస్తే ఆ రోజు రాత్రి కానీ బాగుంటుండే, ప్రతి ఒక్కరి భయం ఉంటుండే. కానీ మనం న్యాయం ధర్మం కోసము చట్ట ప్రకారం చట్టానికి అప్పచెప్పినాం. కానీ వాళ్ళు చేసినట్టు మనం చేస్తారా చాలా వాళ్ళకు భయం అన్నట్టు ఉంటుండే. కానీ మన చట్ట ప్రకారంగా చట్టానికి అప్పచెప్పినాం. కానీ మనకు న్యాయం జరుగుతలేదు. మనం ఇదే బాధపడుతూనే ఉన్నాం. వాళ్ళు చేసేది ఈ విధంగానే చేసుకుంటూ పోతున్నారు, మనం ఇదే బాధపడుతున్నాం, వాళ్ళు చేసే విధంగా చేసుకుంటూ పోతున్నారు. కానీ దీనికి ఒక దానికి స్పందన గట్టిగా స్పందించాలంటే వాడిని ఎన్కౌంటర్ చేయడమే కరెక్ట్ అండి. చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఇంకోటి చేయాలంటే భయం అనేది ఉంటది. భయం లేకనే వీళ్ళంతా ఇలాగా తయారయ్యారు. ఇదే అండి నేను కోరుకుంటుంది. ఇది ఈ ఘటనలో చూసుకుంటా అంటే కంప్లీట్ ఇక్కడ మన తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ ముస్లింలు కాదు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు, సో వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, రోహింగ్యాలు ఇలాంటి ముస్లిం వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక ముస్లిం అతను నిన్న వచ్చి అతను చెప్పాడు, సో మా ముస్లింలు మన ముస్లింలు కాదు, మన గుళ్ళని మనం దాని వేరే వాళ్ళు వస్తున్నారు అని సేమ్ చెప్తారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంట. వాడు ఇక్కడ బతకనికి వచ్చాడంటే ఇక్కడ షాప్ పెట్టుకున్నాడంట. వాడు షాప్ పెట్టుకొని ఇక్కడ ఉండి వాడు టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఎవరు స్నేహం ఉన్నదో వాని త్వరలో వానికి ఎవరి హ్యాండ్ ఉన్నదో తెలియదు మనకి. దాని ప్రకారంగా వాడు పక్కడిగా ప్లాన్ తోటే వాడు చేసిన తర్వాత ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాడు PS లో వాడు ఉన్నాడు. కాకపోతే వానికి శిక్ష పడాలంతే. ఒకటే మేము కోరుకునేది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుకునేది ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలి, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం.